హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్ట్యూట్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపెడతాను. సో ముందుగా ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మై ఆధార్ అని టైప్ చేస్తే కింద మనకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చే ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మనకి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆధార్ నంబర్ క్యాప్చా అని అడుగుతుంది. సో ఈ మన యొక్క ఏదైతే ఆధార్ కార్డు ఉందో దానికి డాక్యుమెంట్ అప్డేట్ చేయాల్సి ఉంటుందో ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. ఇలా ఎంట్రీ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మళ్ళీ మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను, చూడండి. ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది లాగిన్లోకి వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపించే సర్వీసెస్లో మనకి కనిపించే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ డాక్యుమెంట్ అప్డేట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ అప్డేట్ ఇది మనకు 14th June 2025 వరకు ఇవ్వడం జరిగిందనమాట. సో మనము అప్పటి వరకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైన మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత మనము నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే ఇది మనకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ టోటల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మొత్తం చదువుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన పేర్లు, మన డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అడ్రస్సు ఇదంతా కనిపిస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయాలి. అన్నీ కరెక్ట్ ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే మనము ఏదైతే పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఒరిజినల్ అనేది ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ని స్కాన్ చేసి పెట్టుకొని అది బిలో 2 MBలో ఉండాలి. అది జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ పీడిఎఫ్లో కానీ ఉండాల్సి ఉంటుంది. సో అది మనము ఇక్కడ ఏదైతే డాక్యుమెంట్ అయితే మనం స్కాన్ చేసి పెట్టుకున్నామో డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు కంటిన్యూ టు అప్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్ అనేది అక్కడ అటాచ్ చేయడం జరుగుతుంది. సో అలా అటాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి కూడా ఏదైతే డాక్యుమెంట్ పెడుతున్నామో ఆ డాక్యుమెంట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేసి ఇక్కడ ఐ హియర్ బై కన్సెంట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్ అనేది అప్డేట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళిన తర్వాత మనకు ఒక 10 to 15 వర్కింగ్ డేస్ లోపల మనకు మన యొక్క ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము మన యొక్క ఆధార్ కార్డుకి డాక్యుమెంట్ అప్డేట్ని ఈ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.